నిన్న రాత్రి నేను ఒక ట్వీట్ చేయడం జరిగింది. ట్వీట్ ఏంటంటే అల్లు అర్జున్ మీద రేవంత్ రెడ్డి ఎందుకు అంతగానో పగబట్టిండో రేపు ఒక కారణం చెప్తానని చెప్పడం జరిగింది. అయితే ఆ కారణం ఏందో ఇప్పుడు చెప్పబోతున్నా, దయచేసి వినండి. నాకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము విషయం ఏంటంటే యాక్టర్ అల్లు అర్జున్ కోకాపేట్ లో అల్లు స్టూడియోస్ పేరు మీద కొంత ల్యాండ్ బ్యాంక్ ఉంది. అక్కడ అల్లు స్టూడియోస్ ఉంది, అక్కడ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ దాదాపు ఒక 10 ఎకరాలు ఉంటది. నినాక ఉన్నది మనం చూసాం. పోయిన ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ ల్యాండ్ వేలమేస్తే ఎకరాకి సుమారు 100 కోట్లు వలికింది. అంటే 10 ఎకరాలకు సుమారు అదొక 1000 కోట్ల ల్యాండ్. 1000 కోట్ల విలువైనటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి జాగాలో ఉన్నటువంటి భూమి అల్లు అర్జున్. ఆ అల్లు అర్జున్ కి చెందినటువంటి అల్లు స్టూడియోస్ మరియు భూమి మీద ఎవరు కన్నుబడ్డది అంటే రేవంత్ రెడ్డి గారాల పట్టిక అయినటువంటి రేవంత్ రెడ్డి బిడ్డది. రేవంత్ రెడ్డి బిడ్డకు మస్తు నచ్చింది ఆ జాగా. కరెక్ట్ వాళ్ళ అయ్య ముఖ్యమంత్రి అయింది కాబట్టి పోయి డాడీ 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 నాకు ఆ ల్యాండ్ కావాలని చెప్పింది. మనోడు అసలే గారాల పట్టిక ఒకటే బిడ్డ చెప్పింది చేయాలి కదా అని చెప్పేసి అల్లు అర్జున్ కి కబురు పంపింది. అల్లు అర్జున్ కనీసము దాని గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదంట. చర్చలు పక్కన పెట్టు, కనీసం అమ్ముతావా కొంటావా ఈ విషయాలు కూడా కాదు. నేను అసలు రానే రాను ససేమిరా అన్నాడు. అంటే వీళ్ళకి ఎంత బలుపుంటే నాకు అది అమ్మేయాలి అని చెప్పేసి ఎంత ప్రెషర్ పెట్టుంటే ఆయనకు అది నచ్చకపోయి ఉండాలి. అందుకే ఆయన ఇలా ముఖం కూడా చూడలేదు, రావడానికి కూడా ఇష్టపడలేదు. ఆ ఒక గది పగబట్టిండు. దాని వల్ల రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ అంటే కోపం నశాలానికి ఎక్కింది. నశాలానికి ఎక్కి రేవంత్ రెడ్డి ఒక ఛాన్స్ కోసం ఎదురు చూసిండు. ఏమైంది ఇవాళ ఒక వీడియో బయటపడ్డది. ఆ వీడియో ఏంటంటే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ రాకముందే దురదృష్టవశాత్తు రేవతి అనే మహిళ చనిపోయింది. ఆ వీడియోలో ఆ మహిళని 9 గంటల 16 నిమిషాలకు బయటికి తీసుకెళ్లడం చూస్తుండ్రు. నలుగురు మోసుకొని వెళ్తుండ్రు. ఆమె బతుకున్న కండిషన్ లో అయితే లేదు. మరి ఈ నల్లముఖ ముఖ్యమంత్రి, ఈ సన్నాసి ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీలో ఏం చెప్పిండు? ఎంత పెద్ద అబద్దం అయిండు. అల్లు అర్జున్ థియేటర్ నుంచి వెళ్లి బయటికి వచ్చినాక చెయ్యి ఇట్లా బయటికి ఊపి ప్రజలందరికీ అభివాదం చేసుకుంటా షో ఆఫ్ చేసిండు కాబట్టి ఆ జరిగిన తొక్కిసలాట్లో మహిళ చనిపోయింది అన్నది. ఇది ఎంతవరకు నిజం అనేది ఇలా మనకు వీడియోలో బయటపడ్డది. ఆ మహిళ అల్లు అర్జున్ థియేటర్ కి రాకముందే చనిపోయింది. ఇంతగానో పగబట్టిండు. అల్లు అర్జున్ వాస్తవంగా తనకున్నటువంటి 10 ఎకరాల్లో ఒక స్టూడియో, ఒక డాల్బీ డిజిటల్ థియేటర్ కట్టుకుంటా ఉంటున్నా. అదొక దందా చేసుకుంటున్నాడు. ఎందుకు ఆయన భూమి మీద నీకు కనబడాలి? ఆయన భూమే కావాలి నీకు. కాయ కష్టం చేసుకుని పైకి వచ్చినటువంటి కుటుంబం అన్నది. నీలాగా దొమ్మిలు, దోపిడీలు, ఎక్స్టార్షన్లు, భయపెట్టడాలు, కిడ్నాపింగ్లు, రియల్ ఎస్టేట్ మాఫియాలు చేసినటువంటి బతుకు అల్లు. వాళ్ళ తాతగారు అల్లు రామలింగయ్య బాజాప్తా సినిమా ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదిగి ఈ కుటుంబం ఇదాకా పైదాకా వచ్చింది. ఎందుకంత ఊరవలేంతనం ఆయన మీద నీకు? రేవంత్ రెడ్డి బుద్ధి రాదా? నీ బిడ్డకు కూడా బుద్ధి చెప్పి కూర్చోబెట్టాలి. అట్లా కాదు తల్లి, ఎవరిని పడితే వాళ్ళని బెదిరియొద్దు. మనకు కావాలనుకుంటే వేరే కాడ కొనుక్కుందాం, కానీ ఆయనదే కావాలని ఎందుకు అని చెప్పేసి నచ్చచెప్పున్నాను. ఒక రెస్పాన్సిబుల్ తండ్రిగా నువ్వు చేసింది ఏంది? బెదిరించి ఉంటావు. ఖచ్చితంగా ఆయన ఏమన్నాడు? నాకు మాట్లాడడం కూడా ఇష్టం లేదు అన్నాడు. అందుకే పగబట్టినాడు. ఇదండి నిజమైన అసలు అయినటువంటి కారణం అల్లు అర్జున్ పగబట్టడానికి.